ఈడే మా బండి దిగబడ్డ కాడ సింపు కానీ చెయ్యి పడితే బండి మొత్తం ఇట్లా గిర్రని తిరుగుతుంది దిగబడి జరుగుని జరలే క్రాస్ అయితే ఇది మావా ఈ లోపల లాకులు ఇగో బయట లాకులు ఇటు వచ్చినాయి చూడు ఇగో బయట లాకులు మెల్లంగా పవను జంబును సవదేంగా మాయితా గుద్దాలు దిగబడుతుంది అమ్మా మేంగి మేంగి సే గాడి గాడి సే జాటులి కాలే రేర్ ట్రాక్టర్ గేర్ మెలగతే అక్క అయ్య అక్క లేస్తాడు పోరడు మూలమికెళ్ళి తిరగాలి సాల్ మొత్తం కొట్టుడు అయిపోయింది ఇక జంప్ అయితే వాడు ఈడుచుకుంటాడు జంప్ ఈడుచుకుంటే కింది తోయలగా దిగుతాడు మళ్ళీ ఇక హలో కక్క అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ లాగ్ వచ్చేసి అయితే మా రోడ్డు మీటర్ బండి అయితే ఇంటికి వచ్చేసింది పొద్దుగా డీజిల్ పోసుకొని వెళ్ళి పిల్లగాడు మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ డీజిల్ పోసుకొని అయితే వెళ్ళిపోతాడు మన రింగుల బండి కూడా పవన్ గారు నడుపుతాడు ఆల్రెడీ అక్కడికైతే వాడైతే పొద్దుగా టిఫిన్ చేసి వేయండి మావ వాడు ఇంకా అన్నం అయితే తినలే ఇక మనం ఒక అరగంట తర్వాత పోయి కొంచెం ఫుడ్ ఇచ్చేసి కొద్దిసేపు నడిపేసి వాడు కూడా అన్నం తింటాడు మన బండి అయితే క్రాస్ అయితే దగ్గర పడ్డది మావ షార్ట్ క్రాస్ ఆల్రెడీ దీని అయితే వేసుకోవాలి మొన్ననే వేస్తున్నాం కానీ ఏంటంటే ఇక మా సింపుగా నడుపుడు ఆ క్రాసులు కూడా ఆగుతలేవు ఎందుకో క్రాస్ ఎందుకు ఆగుతలేదు రాడు మొన్న ఎన్ని ప్రయోగాలు చేసినాం అంటాడు ఇట్లుంటే శేఖర్ గాంధీ ఒక క్రాస్ అయితే వీక్కున్నాడు మేము ఇప్పుడు పోయే పన్నెండే మా బయటికి అదైతే క్యాన్సిల్ అయింది మరిగా ఈ క్రాస్ చేసుకున్న తర్వాత పవన్ గాంధీ దగ్గరికి సింపుగానే పంపించేద్దాం అట్లే మనం కూడా పోదాం ఎందుకంటే మనకు కూడా ఒక వీడియో వస్తుంది కదా ఆ పరంగా ద బెస్ట్ ఉంటుంది అనమాట ఇక మళ్ళీ పీకులాటకు చావాలి ఇద్దరం కలిసి ఈడే మా బండి దిగబడ్డ కాడ సింపు కానీ చెయ్యి పడితే బండి మొత్తం ఇట్లా గిర్రని తిరుగుతుంది దిగబడి మామ మన బండికి అయితే క్రాస్ పోయింది మామ ఇప్పుడు ఇక బండికి అయితే క్రాస్ వేసుకుందాం రోటివేటర్ బండికి క్రాస్ వేసుకుంటే జర తొందర అయిపోతుంది పనిగా మళ్ళీ పోయి కొట్టుకోవచ్చు ఇది ఇంకా మొత్తం పోలే కానీ మాట ఒక ఎకరం కొట్టినా కాగుతుంది కావచ్చు గట్టి భూమి అయితే ఆ ఎకరం కూడా రాదు సిలిమెక్కింది ఇంద్ర సింపు అప్పుడే మా పాతే కాదా మొన్న కొత్తయేనా మనం ఈ నోస్ ప్లేయర్ చక్కగా లేక ఈ లవడల పంచాయతీ అవుతుంది లేకుండా ఏంటి నీ అమ్మ కొత్త నోస్ ప్లేయర్ అంటే మంచిగా చేద్దాం ఎప్పుడు బాస్ ఇట్లా అయిపోయిందా నేను వెళ్ళిందిగా బస్ ఇట్లా ఒక దెబ్బ దెంగితే ఇట్లా వెళ్తుంది అట్లా పక్కకు దెంగెత్తుంది బయటికి వెళ్ళిందా అటు వెళ్ళింది ఇటు సైడ్ ఇవన్నీ తీసుకోవాలి ఫస్ట్ లోపడి బయటి లాకులు బయటికి తీసుకుంటే కథ ఒక పని అయిపోతుంది ఇవన్నీ తీసిన తర్వాత ఇక దెబ్బ దెంగాలి ఇక దెబ్బ దెంగితే సింపుగానే తలుచుకొని బయటకు వస్తాయి అన్నీ మా వాడి అన్నీ మోటార్కెళ్ళి పోతాయి ఇంకా పట్టి కొనక పెట్టి చంపితే ఊసి రావాలి ఇది ఒకటి కొట్టు దీన్ని కొడదాం పట్టు ఒక సైడ్ అయితే దూడ తెంగినాం ఇంకొక సైడ్ కూడా కొడితే కథం ఇక లేదు చెప్పుడేరా చేసు లేదు అవ్వ కొట్టి కొట్టం ఈ బరువు అవుతుంది ఈ కొన అట్లా కాదు తమ్మి గిట్ల పెట్టు జరుగుని జరలే మరి కరెక్ట్గా ఇంకో దెబ్బ కూర్చొస్తా ఆయన వలుగుతాయి పలిగింది సారు పలిగింది ఇంకొక దెబ్బ అయితే వలుగుతాయి పాటు వలిగింది పలిగిపోయింది ఇక మొత్తం అయితే వలిగింది మా ఇక కొత్త క్రాస్ వేసుకోవాలి ఇక మా తమ్ముడు చాట క్రాస్ అయితే ఇది మావా ఈ లోపల లాకులు ఇగో బయట లాకులు ఇటు వచ్చినాయి చూడు ఇగో బయట లాకులు నాకు తెలుసా అని ఆయనకి సింపు అని తెలిసినంత ఆ కాలం నుంచి గొల్లోల డ్రైవర్ అంటే ఏందనుకుంటాను
ఇగో మా ఒకటి తీసుకొని ఇటు మీదికి వెళ్ళి పెట్టుకున్నా, ఒకటి కిందికి వెళ్ళి పెట్టుకున్నా. ఇక్కడ మనం సపోర్ట్ స్కూల్ డ్రైవర్ పెట్టుకుందాం. స్కూల్ డ్రైవర్ పెట్టుకొని మీద దెబ్బ దిగితే కిందికి దారుతా అన్నమాట. అది ఇక అంతేనా సింపు. ఇగో ఇట్లా కింద స్కూల్ డ్రైవర్ పెట్టాలి. ఇగో ఇట్లుందా, ఇట్లా పెట్టుకోవాలి. మీదికి వెళ్ళి కొడితే వస్తుంది. ఇది ఊస్తే నువ్వు ఇడితే బాలు పోతాయి. ఇట్లా చూసుకుంటూ కొట్టాలి, అడ్డం తిడ్డం పోవద్దు అనమాట. మా సింపు కాడ ఏదో పొక్కలు పెడితే ఏదో పొక్కలు పోయినట్టు అవుతుంది కథ. ఇటు పక్క పెట్టుకో. లాక్ వేద్దాం రా. లాక్ వేసి లోపలిది కూడా ఎత్తే ఏమవుతుంది రెండు. ఇగో ఇది ఉన్నదా, మొన్నటి వీడియో దాకా ఇది వేసుకుంటావా? నేను ఒక సైడ్కి వేసిన వాళ్ళు వచ్చి దెంగులు దెంగి గింతేగా అంటాను. ఇది ఉన్నదా? ఇగో ఇంకోటి కొత్తది లోపటి లాకు. సగం వేసినామే మేము ఆల్రెడీ. నువ్వు ఇటైతే లోపల వేసుకున్నావు మా లోపటి లాకులు. ఇక బయట లాకులు వేసుకోవాలి. ఇక బయట లాకులు ఇట్లుంటాయి అన్నమాట. ఎవరైనా కొత్తగా ఏ రానోనికి పని చేస్తా అని చెప్తాను అంతే. ఎవడన్నా వాడు చెప్తేనే తెలుస్తుంది ఏం ముచ్చటైనా. నాకు కూడా తెలియదు, నేను ఇలా తెలుసుకున్నా. ఇక మా సింపు కానీ కాతలు ఇంకేం తెలియదు. పోయినామా బండి కొట్టొచ్చినామా. ఇక సింపు ఫ్యాన్స్ అట డైరెక్ట్. అవ్వ ఇదేందేమో ఎవడైనా సింపు ఫ్యాన్స్. ఇగో ఇట్లా పెట్టినామా. నోస్ ప్లేయర్ నాకు కొంచెం మంచిగా లేదు, అందుకే ఇట్లా ఉన్నది. మంచిగా ఉంటే ఇంకొంచెం జర మస్తు ఉంటుంది. పెట్టరా సింపు చెయ్యి. పెట్టు, అది ఎగిరేస్తే దెబ్బ తాకుతుంది. బస్ ఇగో ఇట్లా ఒక సైడ్కి అయితే అయిపోయింది. ఇంకో యూకి వేసుకుందాం. ఇక దీన్ని ఫస్ట్ వేయినప్పుడు ఇగో ఇట్లా లోపలికి జొర్రదేం కాలే. ఇట్లా లోపలికి జొర్ర కొట్టి, అరే ఇదేంద్రా గింత ఫ్రీ ఉన్నది. ఇది వేయింది కొత్తది పట్టుకదాం కానీ. ఇగో ఇట్లా కిందికి వేసినావా. ఇక మీద కూడా ఒకటి వేసుకోవాలి. ఇటు పట్టిగా కొట్టాడు కొట్టు. ఇటు తిప్పు. ఇగో మళ్ళీ స్కూల్ డ్రైవర్ పెట్టుకోవాలి. నీ ఉదయం పోతుంది కొట్టంటావు, కొనుక్కొచ్చేది నేను. పట్టుకో, అటు పట్టుకోరు. ఒక చెయ్యి ఇంకో చెయ్యి ఎవరిని వీకుతుందిరా. నెమ్మదిగా కొట్టుకుంటా కిందికి దింపాలి. ఇదో నోస్ ప్లేయర్ కరెక్ట్ లేదు, చెప్పటం ఏం పోతుంది చేసేటోని తెలుస్తుంది. ఇట్లా పెట్టి ఇది మళ్ళీ పెట్టి ఇట్లా పెట్టినావా బరాబరే ఉంది. ఇగో లోపలికి వెళ్ళి సీలాకి వేసుకుందాము. లోపటి లాకు సింపు ఒత్తేస్తాడు. ఆ చేసి అయితే అయిపోయింది మామ. ఇగో సింపాంజీ మొత్తం పూరానికి తెల్లింటికలు అయితేనే అంతా డైరెక్ట్గా ఈ క్రాస్ బండికి తొడుక్కొని మేము రింగుల బండి కాడికి అయితే పోతాం మామ. నేను వీడిద్దాం. ఇక పవన్ గాడు ఇంకొంచెం అన్నం తినలే. వాడు తినేసావు. ఇక సింపు గాడన లేకుండా నేను ఏదో కొట్టుడో గిట్టుడో ఏదో పని చేస్తాం. మళ్ళీ ఎందుకంటే మావాడు గంట కూర్చుంటాడు, బ్రేక్ మామూలు గంట కావాలి. అందుకే మేము పోయి ఇక చంపుకొని అయితే వచ్చేస్తాం అనమాట. ఈయననే భీమన్ ఈయన పేరు ఏముండే తాత కాక భీమన్ సాయిలు ఊషాలో నాయన మొత్తం డైరెక్ట్ బెండ చెట్లు గిండె చెట్లు అన్ని ఒత్తిపడి దింగుతారు. ఎటు పోతాడే బెండ చెట్లు మేపించేది నువ్వే కదా. కొడితే నువ్వే. మా తాత బెండ చెట్టు బొచ్చడు గొర్రెలు ఎప్పటికి పైసలు అంటాడు. 20 ఎకరం వ్యవసాయం చేస్తాడు. గొర్రెలు 100 ఉన్నాయి కాకిలకు. 100 గొర్రెలు ఉన్నాయి తాత. 100 గొర్రెలు ఉంటాయి. 15-20 ఎకరాలు వ్యవసాయం చేస్తాడు. అయినా కానీ గిట్నే చేస్తాడు, పైసలు అంటాడు ఎప్పటికి. మామ ఇక పవన్ గారి దగ్గరికి అయితే వెళ్ళిపోతానమ్మా బండి మీద. చూసినామా వీళ్ళు పొద్దుటికి వెళ్ళి అన్నం తినలే ఇద్దరు. ఇప్పుడు ఆడ అన్నం తింటే మనం కొట్టుడు ఉంటుంది. ఇక సాలైతే కొడతాం, జంప్ అయితే ఇక వాడినే కొట్టిపిస్తాం అనమాట. ఒకసారి కొట్టొచ్చింది అనుకో ఎప్పటికి కొట్టుకుంటారు ఏమంటారా మావాడు. అందుకే పోతులే రింగుల బండికి. ఎందుకు అనుకుంటాను ఈయనకి బైక్ నడిపోతుందా ఈయనకి. మనం అయితే పొలం కాడికి అయితే వచ్చేసినామా. ఇక మన బండికి అయితే రింగులు కొడుతుంది. మరి ఇక బండి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ తాతలు కొట్టేది అక్కడ ఇల్లు ఉంటుంది. మీ ఇల్లుని ఎన్నోసార్లు తీసిన చూడు. ఆ ఇల్లులో అయితే ఎన్నిసార్లు పడ్డదో నా వీడియోలలో. అది ఇప్పుడు రాంగ్. ఇది అయిపోయిన తర్వాత ఆడికి నీళ్ళు అయితే దానికి అత్త కదా. మన బండి అయితే దండలాడుతుంది మామ. మరిగా మన బండి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. మనోడైతే కొడతాడు మామ. మొత్తం బండి అయితే లేసుకుంటా పోతుంది. మొత్తం దిగవాటు ఉన్నది. ఇక కొట్టుకున్న తర్వాత తెలుస్తుంది ముచ్చట ఏం సంగతి ఏమైతుంది అసలు ముచ్చట ఏందిరా బాయ్ వీడికి ఎందుకు వచ్చినాం. అసలు వీనికే చింపుగానికే కొంచెం పరుండే. ఈ క్రాస్ వేయించిన తర్వాత మన గంగోటికి పంపించి మరి గంగోట్లన్నీ కొట్టుకుని వస్తారు కదా. నాకు కూడా ఒక 3-4 గంటల టైం వస్తుందా, 4 గంటలు ఈజీగా టైం వస్తుందని నేను అనుకున్నా. రైతులకు సేదన అయితే అనమాట. గన్లు వేస్తేందుకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. పొంగ వేరేటోని పొలంలోకి పోతే గన్లు వేసుకుంటూ పోవద్దా. మరి ఒక్కంతో అయితేలే అని ఇక వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసేసిర్రు. అందుకే మనం ఇటు టచ్ చేసినాం. ఇటు కావాలని లేపుతాడు ఆరా వీడియో తీస్తాను అని. ఇంకా ఏమో ఆడ ఆ బాపతి గాడే మళ్ళా. అని గర్ల్ ఫ్రెండ్స్ వేరే మళ్ళీ అసలు. ఏంది డేంజర్ గాడు పవన్ గాడు. వెనకకు తొప్పుకుంటూ వస్తారుగా ఇడిగా. అయ్యో ఆడత్తాడు మామ. ఆల్రెడీ ఆడికెళ్ళి వస్తాడు పిల్లగాడు. లేపుకుంటా పండ పెట్టుకుంటా తీసుకుపోతాడు బండి నాడు. మెల్లంగా పవను జంబును సవదేంగా ఆయనతా గుద్దాలు దిగబడుతుంది అమ్మో. అయ్యో ఆడు లేపుకుంటానికి ఏం చెప్పేటట్టు ఉన్నది. దిగబెట్టే బ్రో సత్తం వల్ల. అయ్యో
మెల్లమెల్లగానే తెల్లదింగుతాడు బండి అయితే ఎక్కువ దిగబెడతలేడు పిల్లగాడు. ముందే చెప్తాను అరే దిగబెట్టకరా మనమే చావాలా మళ్ళా అని. వెనక నుంచి మొత్తం దొబ్బుకుండా వస్తాడు. ఇల్లున్న పొక్కంతా మొత్తం గూడిపేసుకుందామని ట్రై చేస్తాను అనమాట. మనకి ఎంతసేపు పని చేయించినా ఏం కాదు మామ, ఎందుకంటే మన టైమే అన్నమాట. వాళ్ళు ఎంతసేపు అని వేయించుకొని మనకు అవసరమే లేదు. ఇంతసేపు వేయించినా గంతసేపు వేయించినా అనే ముచ్చటే లేదు మనది. రైతు ఇష్టం, డ్రైవర్ ఇష్టం. అవి వాడు చూడు ఎట్లా కొడతాడు పిల్లగాడు. అయ్యో ఎంత దిగబడ్డా చూడు మామ. వాళ్ళు భయం అవుతుంది పిల్లగానికి. వెనక జంపు ఉన్నది కాబట్టి ఏం కాదులే, ఎక్కువ ఏం లేవది. వెనక జంపు లేకుంటే బాధ ఉండి ఇంకా మెల్లగా ఆడించుకుంటూ తీసుకుపోతాడు పిల్లగాడు. మన బండి గట్టిగానే ఉంటుంది దమ్ము 475 అయినా కానీ. ఇక ఆడైతే మళ్ళీ వస్తాడు మామ వెనకకు. ఇక మళ్ళీ ఇంకోసారి దొబ్బుకుంటూ వెళ్ళిపోతే కథ అయిపోతుంది పిల్లగానితో. పాప మాడు పొద్దుడికి వెళ్తే వస్తాడు బండి. మన కథ వర్ణాన్ని ఇద్దాం. ఓరిని ఏమన్నా తడుపుతావారా పవను, తడిపెట్టట్టే ఉన్నావుగా ఇడు. ఇగో వెనకకు పోతాడు పిల్లగాడు. ఇగో వెనకకు పోవారిగా. భయపడతాను పిల్లగాడు వెనక పోనీరా అంటే. ఎవరికైనా భయమే కదమ్మా, పుసుకాన్ని దిగబడితే మళ్ళీ సేటు దెంగులు దింగుతారని అని బాధ. మరి వాడైతే కొట్టుకుంటాను ఇక. అంచెపు అయితే కొట్టుకొని మనం గుట్ట మీద కూర్చొని ఒక చిన్నగా సిప్పేద్దాం. మనడు సింపు పిల్లగాడి చిన్నగా బీరు పట్టుకొని వచ్చిండు రాంగ్ చేయాలా. ఇక బీరు కుదిరా అనమాట, స్ట్రాంగ్ బీరు. మరి ఆయనకి గిఫ్ట్ వచ్చిందట, బీర్ కూడా ఎవరో కొనిచ్చిరాట. మరి అన్న తాగుదాం దాన్ని పట్టుకొని వచ్చింది. మరి ఇగో చేపల చెరువు తాతది కుంట, చేపల కుంట. మా సింపుని చూస్తారా మీరు? ఈయనకి గిలాసాల మందు పోసే తరికా కూడా తెలుస్తుంది. మొత్తం నురిగే మొడ్డల దాకా చూడు. కూల్ వేయిందట ఇది అంతా నురిగే. గిట్లా నురుకుంటే ఇక మొడ్డ ఎవడు తాగుతాడు ఎప్పుడు? ఇక కూల్ వేయిందట. నువ్వు తాగుతావా? అవ్వ ఏది డ్రైవర్ వద్దా అది వీడియో చూస్తే అందరికి తెలుస్తుంది తాగుతావా అని. పవన్ కొట్టు అయితే అయిపోయింది. ఇక మనమైతే బండి ఎక్కుదాం. వాడైతే కొంచెం అన్నం తింటాడు, తినేసి మళ్ళీ అయితే వచ్చేస్తారనమాట. ఇక పిల్లగాడు బండి అయితే ఆపుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇక పొల్లు కొట్టి పడితే ఇంకడే డైరెక్ట్ రా పవను పోయి బువ్వ తిను, నేను ఈ దొయ్య కొడతా. కొట్టొచ్చిన తర్వాత ఎక్కువ మళ్ళీ ఈ నువ్వు జంప్ ఎక్కిన తర్వాత శేఖర్ గారిని ఎక్కిద్దాం. 2 వేలు కొట్టి మళ్ళీ నువ్వు జంపు కొట్టుకున్నావు సరేనా? ఇగో మనమైతే బండి ఎక్కేసినాం. ఇక సైడ్కి ఎక్కువ ఓకన్నా అంటాడు మరి. ఇక ఎందుకంటే అలా దిగబడ్డది అనుకో మొట్ట ఊడిచిపోతాం. ఆయన బాధ అది పాపం. మొత్తం లోపలికి పోతాను మామ, చూసుకుంటూ వెళ్ళిపోవాలి. మరిగా ఆగందేం కాదు, బండిని ఆగందేం కాదు, మనం ఆగం కావద్దు. నువ్వు ఇట్లున్నది కథ. ఇంకా మూల నుంచి కొట్టుకొని వద్దాం. ఇట్లా మూలలు మంచిగా పట్టుకోవాలి, ఏ ఇబ్బంది లేకుండా. గుద్దువాళ్ళ దిగబడతాను మామ ఇలా బండి. ఫస్ట్ చుట్టూరు ఒక సాలు వేసుకుందాం. చుట్టూరు ఒక సాలు వేసుకొని పొల్లు చంపేస్తే ఒక పని అయిపోతుంది. తాత ఆల్రెడీ అక్కడ పని చేసుకుంటాడు. తాత వడ్లేసుకుంటాండ్రు. ఒక్కడేనా రప్ప దొక్కచ్చు. మోషన్ డౌన్ కాబట్టి పోరడు ఉత్తుగానే బాగా దిగబడబట్టే చక్కరా బతుకుతాడా. ఇంకా రప్ప లేస్తాడు.
చూసుకుంటూ కొట్టాలమ్మా రింగులైన ఏదైనా, ఎందుకంటే రింగులతోనే మనకు గుద్దల్దమ్మ అవుతుంది ఎప్పుడైనా కానీ. బాగా డేంజరస్ పని అంటేనే ఇది రింగుల పని. బాగా 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 డేంజరస్ పని రింగుల పని, వేరే పని ఏది కానే కాదు. महंगी महंगी से गाड़ी गाड़ी से जाट निकाले रेल ट्रैक्टर गेर में लगते అక్క అక్క లేస్తాడు పోరడు. పోరడు ఆగుతలేడు, చిన్న పోరడే కానీ పోరడికి బలం బాగున్నది. పోరడు చిన్నోడే కానీ పనితనం పెద్దది ఉన్నది. ఇట్లా ఇక ఒకసారి మనం పోయిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ మధ్యలో రింగ్ వేసుకొని పోతే కదా అయిపోతుంది. రింగులు కొట్టుడు ఈజీగానే ఉంటుంది మామ, కానీ నేర్చుకునే దగ్గర దమ్ము ఉంటుంది. అట్లా రింగులు సాలు ఈజీగా ఒక్కచ్చు, ఒక చంబు గుంజుడు లేవలా గుంజాలి. అది కొంచెం ఇక ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటది అనమాట. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత నీకు వర్క్ మంచిగా వస్తుంది అనమాట. మన బండ్లు అయితే డీజిల్ పోసుకుందాం. ఇక ఎంత గట్టిగా పెట్టినావురా? వచ్చింది ఇటు పంపు మీద వేడి పడేటట్టు పెట్టిండుగా. పోతావా పోయి. ఇక మన సింపాన్ చేస్తే డీజిల్ పోతుంది మామయ్యగా. ఇక డీజిల్ పోసుకొని కిందికైతే దిగేసి పవన్ కానీ ఫుడ్ కూడా అయిపోయింది తినుడిగా. మన కింది దిగినట్టు ఒక పని అయిపోతుంది. అట్లా మనం పొద్దుగాలు ఎక్కువ బండ్లో డీజిల్ పోయలే, అందుకే ఇప్పుడైతే పోసుకుంటున్నాం. మెల్ల పోయి పిల్లగా కింద పోతుంది ఆయనత మళ్ళీ దెంగుంది దెంగుతాడు ఇక మా అయ్య. ఈయనకి పనికి పోరా అంటే పనికి పోకి ఇంటికాడ అంటాడు. చెప్పున అర్థమైతే ఆయనకి ఎందుకో వెళ్తలేదు పిల్లగానికి. మెల్ల కింద అదా బయటకు వస్తాను తమ్మి మెల్లగా. 20 అయితే పోసుకుంటాను. 20తో నాకు సాయంత్రం సరిపోతుందని నేను అనుకుంటాను, ఎందుకంటే బండ్లో కూడా ఇంత డీజిల్ మాగా కలిపోయింది. ఎంతరా అది 4 ఎకరాలు అవుతారా సింబు? 3 ఎకరాలు అవుతుంది, కింది పెట్టలే కదా. 3 ఎకరాలు కాబట్టి ఇది మాగా సరిపోతుంది అనుకోండి. ఒక సాల్లోకి చంపి కూడా ఇక మన దిగినాం మరి. ఇక వాడే దిగుతాడు బండి ఎక్కి కొట్టేసుకుంటాడు. ఇక ఇది అయిపోయింది. ఒక సాల్దొక్కుడు జంపే ఉన్నది. ఇక జంబు నేను మా ఎక్కుతుంది కానీ ఎంతైనా ఎక్స్పర్ట్ ఎక్కుతే మంచిగా కూడా బయట ఘోరంగా తాగుతాడు కదా నీళ్ళు. మారుస్తా ఇక బర్రుడు కొట్టుకున్న తర్వాత మనమైతే ఇంటికి పోగా మీకు నేను కలుస్తాం మళ్ళీ. లేకుంటే ఈ మధ్యలో ఏమైనా ముచ్చట ఉంటే మీకు నేను చెప్తాను అనమాట. ఒక లేకుంటే లైట్ తీసుకోరు అంతటితోటి. మరి వాడు ఎట్లా కొడతాడో ఏం కథనో ఇక వాందే చూడాలి. ముచ్చట కథ అంతా తెలుస్తుంది వానికి. మెల్లంగా కొట్టరా మెల్లంగా. ఇదైతే సాల్ అయితే మనమే దొక్కినాం మామ. ఇక నేను సాల్ దొక్కి వానికైతే బండి ఇచ్చేసిన, అరే కొట్టుకోరా బండి అని. ఇక అందుకే కొట్టిపడ దింగుతాండి. ఇక వీడు మూలకత్తడేంది వీడు. మూలమికెళ్ళి తిరగాలి. సాల్ మొత్తం కొట్టుడు అయిపోయింది. ఇక జంబ్ అయితే వాడు ఈడుచుకుంటాడు. జంబ్ ఈడుచుకుంటే కింది దూయలగా దిగుతాడు మళ్ళీ. ఇక చూసినా ఎట్లా తిరుగుతాడు వాళ్ళ గిర్ర తిరుగుతాడు పిల్లగాడు మొత్తం. ఇది ఒకటే దోయ దిగబడుతుందమ్మా, వేరే దోయ ఏం దిగబడి. ఈ దోయ ఆ దోయ ఇంతకుముందు కొట్టింది. ఇక ఈ 2 దోయలు ఏంటంటే కింది మొత్తం జర సూపర్ ఉంటుంది అనమాట. దిగబాటు అనే ముచ్చటే ఉండదు. ఇక ఇంటికైతే పోతానమ్మా మరిగా. కొంతసేపు దిగో మనం ఈ దోయ కొట్టేంతసేపు ఉన్నాము, మళ్ళీ ఈ దోయ కొట్టినాము. ఈ దోయలు నేనే కొట్టినా అంతే. ఈ దోయలో పవన్ ఆడు కొట్టిండు, ఆ దోయ వాడే కొట్టేసుకున్నాడు. జమ్ము కూడా వాడే ఇక్కున్నాడు అనమాట. ఒక లాస్ట్ కొడతాడు పిల్లగాడు. నాకు తెలిసి మీకు చక్కగా కనిపిస్తలేదు కానీ ఇక మన సింపు బాయ్ ఈయనే కూర్చున్నాడు అనమాట. ఇక నెక్స్ట్ వాడు దిగిన తర్వాత వీడి కొట్టుకొని వచ్చేస్తారు కావచ్చు. ఇంకొక 3 దోయలు లేదు మామ, ఎక్కువ లేదు. అరే సింపు రైట్ పోతాను మరి. ఇక రైటా బాయ్ చెప్పా వాళ్ళకు. బాయ్ అట. చూసినావా? ఇక నేను కూడా ఇంటికైతే వెళ్ళిపోతా. కొంచెం ఆకలి అయితే అన్నం తింటా, ఎందుకంటే వాడిని పట్టుకొని రమ్మందాం. మన చేతిలో కెమెరా ఉన్నది. మన సైడ్కు గౌరవ లౌడలు అలగేసేది ఏమి లేవు మనమాట. ఎందుకు కొత్తగా లౌడాల పంచాయతీ అని ఇక నేను కూడా బండి వేసుకొని వెళ్ళిపోయింది అనుకో, ఒక పని అయిపోతుంది. ఇక మనం కూడా దీన్ని పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి మరిగా. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటాను మరిగా. రైట్ మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ.